మనిషి చనిపోవడానికి ముందే శరీరం సంకేతాలు ఇస్తుందా? చనిపోవడానికి ముందే మన శరీరం కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. అది గుర్తుపట్టగలిగితే జీవితం రక్షించవచ్చు కూడా. అయితే ఈ సంకేతాలన్నీ ఆఖరి 24 గంటల్లో బాగా స్పష్టంగా కనిపిస్తాయి. అవి ఏమిటో, ఎందుకు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చలిగా మారే చేతులు, కాళ్ళు. చనిపోవడానికి ముందు శరీరం ప్రాణాలను ముఖ్యంగా అవయవాల దగ్గర కేంద్రీకరించేందుకు ప్రయత్నిస్తుంది. దాంతో చేతులు, కాళ్ళు చల్లబడిపోతాయి. రక్త ప్రసరణ మందగిస్తుంది. ఇది చాలా మందికి కనిపించే ప్రాథమిక సంకేతం. శ్వాస మార్పులు నెమ్మదిగా అడ్డు తగిలినట్లు. చివరి గంటల్లో మన శ్వాస పూర్తిగా రెగ్యులర్ గా ఉండదు. ఒకసారి తీసుకుంటాం, తర్వాత కొన్ని సెకండ్లు బ్రేక్. ఇలాంటిది చైనీస్ స్టోక్స్ బ్రీతింగ్ అంటారు. ఇది మెదడుకు తక్కువ ఆక్సిజన్ చేరుతుందనేది సూచిస్తుంది. చెప్పలేని అలజడి, బాధ. కొంతమందికి మనుషులకి చనిపోవడానికి కొన్ని గంటల ముందు వారు చాలా రెస్ట్లెస్ గా ఫీల్ అవుతారు. ఒకే చోట కూర్చోలేరు, పడుకోలేరు. శరీరం లోపల నుంచి ఏదో బయటకు వెళ్లాలన్న ఫీలింగ్ వస్తుంది. దృష్టి తేడాలో శూన్యంగా ఉండడం. చివర్లో కొంతమంది ఖాళీగా ఎక్కడికో చూస్తున్నట్లు ఉంటారు. వాళ్ళ కళ్ళల్లో ఫోకస్ ఉండదు. కొంతమంది ఎవరు లేని వ్యక్తులు చూస్తున్నట్లు కూడా ఉంటారు. ఇంకొక కొంతమందికి చివరి క్షణాల్లో ఎటువంటి భయం, బాధ ఉండదు. ఒక శాంతమైన, తృప్తికరమైన భావన కలిగిస్తుంది. శరీరం ఎండోర్ఫిన్స్ అనే కెమికల్స్ ని విడుదల చేస్తుంది. మనిషి చనిపోవడం అనేది ఒక్కసారిగా జరగదు. అది శరీరం ఇచ్చే చివరి సంకేతాల ప్రయాణం. మనం వాటిని గమనించి ఒక మానవత్వంతో చూసే అవకాశం మనకుంది. ఒకసారి ఆ సంకేతాలను అర్థం చేసుకోగలిగితే అది మరణాన్ని భయంగా కాకుండా ఒక సహజమైన ప్రయాణంగా మార్చేస్తుంది.